మనతో పాటు సంగారెడ్డి డిపో సెక్రటరీ విక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, నా పేరు విక్రమ్ అన్న. ఇక్కడ బస్ భవన్ దగ్గర కనిపిస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఏంటి ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్న మా అధ్యక్షుడు ఆమరణ నిరాక్ష చేస్తున్నాడు. మేము దాని గురించి మేము వచ్చామన్న ఇక్కడికి. అంటే ఏ విషయంలో ఆమరణ దీక్ష చేయవలసి వస్తున్నది, ఎందుకు? ఇక్కడ మీ అధ్యక్షుడితో పాటు చాలా మంది ఆర్టీసీ సంబంధించిన రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి వచ్చిన కార్మికులు కనిపిస్తున్నారు ఇక్కడ. అన్న మాకు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటన్నా, ఎలక్షన్లు వద్దు మిలియనం వద్దు అని చెప్పారు. మాకు అడిగింది అదే అడుగుతున్నాం అన్న. దాని విషయం తప్ప మాకు ఎలక్షన్లు వద్దు. మా ఆర్టీసీని కూడా సానుకూల ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నాం అన్న. అంటే రైట్, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలే. ఫస్ట్ ఆర్టీసీని విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? సరే, మొన్న మీరు సమ్మెకు పోతే అక్కడ కూడా ఒకరు అమరుడు అయిన తర్వాతనే ప్రభుత్వం స్పందించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీని విలీనం చేస్తాము 2వ తారీఖు నాడు అన్నాడు. 2వ తారీఖు నాడు జూన్ 2వ తారీఖు అయిపోయింది. మరి దీని అంతా ఏముంది? ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పైన దృష్టి సాధించలేకపోతుండు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు? కొందరు యూనియన్ నాయకుల వల్లనే ఇది కాలయాపన జరుగుతుంది. ఎందు విషయం అంటే ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టిండు, ఇస్తాం విలీనం చేస్తామని చెప్పాడు. కొందరు నాయకులు పబ్బం గడుపుకోవడానికే ఈ విధంగా విలీనం ప్రక్రియ ఆపుతుంది, ఎలక్షన్లే కావాలని చెప్తుంది. అందుకు మా జనరల్ సెక్రటరీ హనుమంత్ గారు ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాడు అన్న. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో విలీనం చేస్తామంటాడు, ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏమో ఎలక్షన్ అంటాడు. అంటే వీళ్ళిద్దట్లో ఎవరు మాట పట్టాలి? ఈ ఆర్టీసీ కార్మికులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 39,000 మంది కార్మికులు ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్మల్లా, లేకుంటే రవాణా శాఖ మంత్రి మాట నమ్మల్లా? అన్న, పొన్నం ప్రభాకర్ గారు కూడా డైరెక్ట్ సీఎం గారికి చెప్పొచ్చు. కాకపోతే కొందరు నాయకుల వల్ల, కొందరు రిటైర్డ్ అయిన నాయకుల వల్ల పొన్నం ప్రభాకర్ గారు ఎలక్షన్ కావాలా, మీకు విలీనం కావాలని ఎవరు ముఖ్యమంత్రి అన్నారు. మా కొందరు నాయకులు ఎలక్షన్ వద్దు విలీనమే కావాలని చెప్పారు. అయినా కానీ మా కొందరు నాయకుల వల్ల తప్పుదార పట్టించి మాకు యూనియన్లు కావాలి, ఎలక్షన్లు వద్దు అని చెప్తారు. కానీ మేము అనుకుంటాం మాకు విలీనమే కావాలి, ఎలక్షన్లు వద్దు అని మేము కోరుకుంటాం. మా యూనియన్ పొంతం లేని మాటలు చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో విలీనం చేస్తాము ఆర్టీసీని ప్రభుత్వంలో అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, ఆ శాఖకు సంబంధించి రవాణా శాఖకు సంబంధించిన మంత్రి మాత్రం ఇక్కడ ఎలక్షన్ తర్వాతనే ఏదైనా ఆలోచిస్తామంటున్నాడు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ముఖ్యమంత్రి మాటలు పట్టుకోవాలా, లేదా ఆర్టీసీ శాఖకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రి మాటలు పట్టుకోవాలి? మేము రేవంత్ రెడ్డి గారి మాటలు వింటాం, పొన్నం ప్రభాకర్ గారు కూడా మేమైనా మాటలు వింటామన్నా, వినడం అని కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి చెప్పకపోవచ్చు. కాకపోతే ఇద్దరు అనుకునే మాకు ఆర్టీసీలో విలీనం చేస్తారని మేము అనుకుంటున్నామన్నా. మేము ఇద్దరిని కూడా తప్పు పడతలేం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇద్దరు ఒకటయ్యి మాకు ఆర్టీసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నాం అన్న. చెప్పండి అన్న, ఈ సమస్యలు ఏముంటాయి ఆర్టీసీలో ప్రధానంగా? నా పేరు ముదిగుండ రవీంద్ర నేత, సంగారెడ్డి డిపో జాయింట్ సెక్రటరీ. మా కార్మికులు ఒకటే, మాకు టీజేఎంయు ఫస్ట్ విలీనం వద్దు, ఎలక్షన్ వద్దని ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఆమరణ నిరాక్ష పూనుకున్నారు. అందుకోసం మేము మద్దతుగా 90 డిపోల నుంచి ఇక్కడ వచ్చారు ప్రతి ఒక్క కార్మికుడు. మీ మీడియా కూడా సపోర్ట్ చేయాలి. రేవంత్ అన్న మీకు దండం పెడతాం, మా కోరికలు నెరవేర్చండి. మేము కొంత కోరికలు ఏం కోరుతలేము. ఆల్రెడీ మీరు మేనిఫెస్టో పెట్టినవి. ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రి అయ్యారు 2.5 సంవత్సరం. అంతకుముందు తన కూడా బాగా చెప్పిండు అధికార పార్టీ లేనప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా మా మీద ఇంత కక్షగట్టి చేస్తున్నాడో అర్థమవుతలేదు. భగవంతుడు ఆ యువల మాట ఏంటో నాకు తెలియదు, కానీ కొంతమంది వేరే యూనియన్ దుష్టశక్తులు నేను మిస్గైడ్ చేస్తారు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు మా ఆర్టీసీ కార్మికుల మీద దయ ఉంచి తొందరగా విలీనం చేయాలని కోరుకుంటున్నాం. అన్న చెప్పండి అన్న, ఇక్కడ ఆర్టీసీ యూనియన్లు అయితే నష్టం ఏంటి, లాభం ఏంటి? ఆర్టీసీ యూనియన్లు గతంలో ఉండేవి. 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత మేము అలవాటు పడిపోయినాము, యూనియన్ లేకుండా డ్యూటీలు చేసుకోవడం అలవాటు పడిపోయినాము. ఇప్పుడు ఏమీ అక్కర్లేదు, ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు విలీనం చేసి ఆ తర్వాత అసోసియేషన్లు ఉంటాయి, దాని ద్వారా ఉద్యోగాలు చేసుకుంటాం, హాయిగా ఉంటామని ఈ సందర్భంగా విలీనం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం. రైట్, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ యూనియన్ లేకుండా చేసింది, కాంగ్రెస్ పార్టీ యూనియన్లను తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి కూడా కార్మికులు చెప్పుకుంటున్న మాటలు. సరే, ఒక కార్మికునికి ఏదన్నా ఆపత్తి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోతాడు? యూనియన్ లేకపోతే ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? 10 సంవత్సరాలుగా యూనియన్లు లేకుండా ఆర్టీసీ మేనేజ్మెంట్ ఏం చేసింది, వెల్ఫేర్ బోర్డు అని పెట్టింది. డిపోకు 2 మెంబర్లను పెట్టింది. సరే, ఆ వెల్ఫేర్ బోర్డులో ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్గా తొత్తులుగా మారి కార్మికుల సమస్యలు పట్టించుకోలేరు. అయినా కార్మికులు ఆ బాధలు భరిస్తూనే ఇన్ని రోజులు డ్యూటీ చేసుకుంటూ వచ్చినాం, అలవాటు అయిపోయింది ఇప్పుడు మాకు. కాకపోతే
ఈ బాధ కంటే ప్రభుత్వంలో కలుస్తున్నదనే సంతోషం ఎక్కువైంది కాబట్టి ఆ విలీనాన్ని కోరుకుంటున్నాం మేము. రైట్. ఇక్కడ కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా అధికారులు ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయి మీ పైన, ఎలాంటి సమస్యలు ఉంటాయి కార్మికులకు? అన్నిటికంటే ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువైపోయింది, పని గంటలు ఎక్కువైపోయింది, అధికారుల వేధింపులు ఎక్కువైపోయినాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఎవరికి ఒక లేడీ కండక్టర్కు వ్యక్తిగత అవసరాల దృష్ట్యా నెలకు 2 రోజులు లీవ్ కావాలంటే కూడా నో పొజిషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఏ అధికారైనా ఒక దుర్మార్గం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, లేడీ కండక్టర్లకు లీవులు కావాలంటే లేడీ ఆఫీసర్లే రిజెక్ట్ చేస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఒకవేళ యూనియన్ ఉంటే మాత్రము ఈ పరిస్థితి ఉండకుంటే. చెప్పండి ఆంజనేయులు గౌడు, ఇక్కడ డిఎంలు కావచ్చు లేకుంటే మీ ఆర్ఎంలు కావచ్చు, ఎవరన్నా డెత్ అయ్యారు మా కుటుంబ సభ్యులు అని చెప్తే ఆడికెళ్ళి ఫోటో తీసి పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారట. మరి దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలను, ఒక మనిషి చనిపోయిండు అని చెప్పేసి ఏ కార్మికుడు అన్న అబద్ధం చెప్తాడని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు. అంత దుర్మార్గానికి ఎవరు కూడా తెగించరు. అధికారుల అత్యుత్సాహంతో ఇది. వాస్తవానికి గవర్నమెంట్ నుండి ఇలాంటి గైడ్ లైన్స్ లేకున్నా కానీ కొంతమంది అత్యుత్సాహంతో మా లోపల కూడా ఏంటంటే, వాళ్ళ మేనేజ్మెంట్ పాలసీ అన్ని బస్సులు నడవాలి, ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. బస్సులు ఆగితే ప్రజలతోటి వ్యతిరేకత ఏర్పడుతుంది. స్పాట్ ఆబ్సెంటిజం అయితే మేము బస్సులు ఎట్లా నడపాలనే ఉద్దేశంతో కొంత టైట్ చేసిన మాట అయితే వాస్తవమే. దానికి తోడు కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహంతో తెలిసి తెలియక నువ్వు చావుకు అటెండ్ అయినావని గ్యారంటీ ఏంది, చావు పోయినట్టు ఆ శవం దగ్గర ఉండి ఫోటో తీసుకొని పెట్టు అని గతంలో అన్న మాటలు అయితే వాస్తవమే. అవి వైరల్ అయినాయి. ఆ అధికారుల మీద చర్యలు కూడా తీసుకున్నారు మేనేజ్మెంట్. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు. గతంలో ఉన్న మాట అయితే వాస్తవమే. మరి ఎట్లా చూస్తారు? ఈ రోజు ప్రభుత్వం ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల ఇంకా కాలయాపన చేస్తున్నట్ల ప్రజలకు కనిపిస్తున్న మాట వాస్తవమే. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతుంటాడు, ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇంకో రకంగా మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఎవరి మాటలను, ఇక్కడ ప్రజలు కావచ్చు, ఆర్టిస్ట్ కార్మికులు ఎవరి మాటలు నమ్మవలసిన అవసరం ఉంది? మేమైతే సంపూర్ణంగా పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. మాకైతే గౌరవ ముఖ్యమంత్రి గారితో లెక్క. రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఆయననే బాస్ కాబట్టి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాము. కాకపోతే కింది స్థాయిలో పొన్నం ప్రభాకర్ గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, సీఎం చెప్పిన మాటకు ఈ రెండింటికి పొంతన కుదరట్లేదు. ఎక్కడ మిస్గైడ్ అవుతున్నది, పొన్నం ప్రభాకర్ గారిని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు, ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు అనేది గౌరవ పొన్నం ప్రభాకర్ గారు గమనించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బదలాం అవుతున్నది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తిని మీరు దూరం పెడితే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి వేడుకుంటున్నాం. రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కార్మికులు మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిన మాటలే మేము నమ్ముతాము అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రవాణా శాఖ మంత్రి మాత్రం కొంతమందికి తొత్తుగా మారినట్ల అనిపించే కాబట్టి ముఖ్యమంత్రి మాటలను ఆయన నిమ్మకు నీరెత్తినట్ల చూస్తున్నాడు కాబట్టి అయినా ఇక్కడ మేము ఇంకా రేవంత్ రెడ్డి మా సమస్యలు మా అవసరాల నిమిత్తంగా మాకు కంపల్సరీగా వాళ్ళు ఇంకా విలీనంలో చేస్తారు అని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా 2.5 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి ఇదే కాలయాపన చేసుకుంటూ రావడం కూడా జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము సాలిసాలని వేతనాలతోటి ప్రజల మధ్యలో తిరిగే కార్మికులము అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈసారి కానీ ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విలీనం చేస్తే మా నెత్తికిన ఎత్తుకుంటాం మీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.